గఫూర్ గారు, కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ అట, చంద్రశేఖర్ రెడ్డి అట, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, ఇక అందరూ కూడా ఇప్పుడు డిఎస్సిలో మరి అవకతవకలు జరిగినాయి, ఏకంగా పేపరే లీకేజ్ అయ్యింది. కాబట్టి లోకేష్ నీ రాజీనామా ఎప్పుడు? ఎందుకంటే నీట్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఈ సోకాల్డ్ నేను చెప్పిన ఒక్కళ్ళైనా కానీ, లేకపోతే ఈ అధికార ప్రతినిధులు కానీ, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓపెన్గా కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ ఆందోళనలకు కానీ, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కానీ, మోదీ దీని మీద స్పందించాలన్న డిమాండ్ కానీ, ఫర్గెట్ అబౌట్ సారీ అన్నీ చాలా పెద్ద మాటలేండి, ఒక్కళ్ళు మాట్లాడింది లేదు. కలుగుల్లో దాక్కున్న ఎలకల్లాగా ఇప్పుడు అన్నీ బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత. సరే, ఇప్పటికీ నేను అడిగాను, నాతో పాటుగా మోదీ ఈ రకమైన ఒంటెద్దు పోకడలతో పిల్లల్ని లాఠీ చార్జ్ చేసి ఆ రకంగా హాస్పిటల్ పాలవడానికి కారణమైనటువంటి వ్యక్తి సారీ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. యాజ్ అన్ యాంకర్గా నేను డిమాండ్ చేస్తున్నాను, వైసీపీగా మీరు డిమాండ్ చేస్తారా అంటే వారి నుంచి సరైన సమాధానం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, నీట్ అనేది ఎగ్జామ్ లీక్, పేపర్ లీక్ అయింది అనేది అడ్మిట్ చేసింది అక్కడ. కానీ ఇక్కడ డిఎస్సి అనేది పేపర్ లీకేజ్ అన్న ప్రస్తావనే రాలేదు, కోర్టులో అభ్యంతరం చెప్పలేదు, 230 పైచీలకు పిటిషన్లన్నీ కూడా డిస్పోజ్ అయినాయి, ఏది కూడా పెండింగ్లో లేదు. డిఎస్సి అభ్యర్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చే ఆందోళన చేయటం లేదు. ఈ రకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి ఏదో నోటి మాటగా ఈ రకమైనటువంటి డిమాండ్లు చేయటం అనేది ఈ రాజకీయ దిగజారుతారు తప్ప, రెండు అభ్యర్థులు రాసి ఎగ్జామ్ రాసి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తుంటే వాళ్ళని యొక్క దీనికి భయోత్పాతాన్ని క్రియేట్ చేయటం, లేదంటే కనుక వారి విధులకు ఆటంకం కలిగించేటట్టుగా ముందుకు పోవటాన్ని ఎలా చూడాలి? అసలు దీనికి ఇంకా ఏదో అంటారు కదా, అంతం అనేది ఉండదా? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ముందు ఇప్పుడు మరి వైసీపీ పార్టీ దుకాణం మూసుకోలేదు కదా, వైసీపీ పార్టీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. వాళ్ళకి ఇదే గుర్తు వచ్చింది కాబట్టి వాళ్ళు అది మాట్లాడుతున్నారు. మాట్లాడుకునివ్వండి, ఒక రాజకీయ పార్టీ మాట్లాడుతూ ఉంటారు. అది పెద్ద ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రజల్లో పెద్ద స్పందన లేదు దాని మీద. నీట్కు ఇక్కడ డిఎస్సికి పోలిక లేదండి. నీట్ ఎగ్జామ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలు హాజరవుతున్నారు. నీట్ ఎగ్జాము అనేక నెలలేమో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడతారు పిల్లలు దాన్ని రాయడానికి. ఎందుకంటే అందులో మెరిట్ సాధిస్తే కనుక సీట్ వస్తుంది, డాక్టర్లు అవుతారు, కుటుంబం బాగుపడతారు, తరం బాగుపడతారు. అదొక ప్రెస్టీజియస్ ఎగ్జామ్. అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల నుంచి బలవంతంగా లాక్కున్నది. ఏ రాష్ట్రం మేము పరీక్షలు నిర్వహించుకోలేము, మీరు నిర్వహించండి అని చెప్పాలి ఆ కేంద్రానికి. కేంద్రం ఏమంటే ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి విద్య, వాళ్ళు ఒక మోడల్ దేశంలో వాళ్ళకు అనుకూలమైన లేదా వాళ్ళు భావించేటువంటి సంఘ్ పరివార్ యొక్క మోడల్ను దేశంలో తీసుకొని రావాలి కాబట్టి సిలబస్ మార్చడానికి, పరీక్ష నిర్వహణకు అన్నిటికీ వాళ్ళు లాక్కున్నారు. 24లో లీక్ అయింది నీట్ పేపర్, అప్పుడు పెద్ద గందరగోళం అయింది. సరే, ఏదో కేసులు పెట్టినారు, ఇంతవరకు ఒక్కడికి శిక్ష పడలే, దాంట్లో సాక్ష్యాధారంలో తేలిలే. ఇప్పుడు మళ్ళీ 26లో లీక్ అయింది. అంటే వరుసగా లీక్ అవుతున్నప్పుడు హృదయాలు మండవు ఆ పిల్లలవి. 23 లక్షల మంది పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే తండ్రి ఏం చేస్తాడో కానీ తల్లి రాత్రంతా మేలుకుంటుంది. పిల్లలకు టీవీ ఇవ్వడం కానీ, పిల్లలకు నిద్రపోతుంటే లేపమంటే లేపడం కానీ, ఆ రకంగా మొత్తం కుటుంబము ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మీద కేంద్రీకరిస్తారు నీటిలో పాస్ కావడానికి. ఇంతమందికి మానసిక క్షోభ, చాలా ఆవేదన, మొత్తం కుటుంబాలంతా రోడ్ల మీదకి వచ్చాయి. ఎందుకు? వాళ్ళందరూ ఫేస్ చేశారు దాన్ని. అంతేకాకుండా సుమారుగా 15 మంది పిల్లలు ఈ నీట్ పిల్లలే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో నీట్ ఎడ్యుకేషన్ మనం చూడాలా. ఇది క్లియర్గా పేపర్ లీకేజ్ అర్థమైపోయింది, దోషులు దొరికినారు.
అసలు సూత్రధారులు తేలే. ఎవడు ఇప్పుడు ఎంత పరీక్ష లీకేజ్లో సురేష్ గారు 1, 2, 3 సెట్స్ ఉంటాయి. ఈ సెట్లో ఏ సెట్ ఎక్కడిస్తారు అనేటువంటిది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆ సెట్ కూడా ఫలానా నంబర్ సెట్ మీకు ఇస్తారు అనేది కూడా నడిచింది. ఆ పేపరే లీక్ అయింది. అంటే ఈ గూడు పుటానికి కేవలం ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్లోనో ట్రాన్స్పోర్ట్లోనే కాదు, ఇది టాప్ లెవెల్ నుంచి జరిగింది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. కాబట్టి పిల్లలలో ఆ కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, రోడ్ల మీదకి వచ్చినారు. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి తక్షణం ఆందోళనలో పాల్గొనలా, డిమాండ్ చేసినారు నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. నేను వాళ్ళ తరఫున ఇట్లా డిబేట్లో పాల్గొన్నప్పుడు ఒక ఛానల్లో నేను 3 నెలల కిందటో 2 నెలల కిందటో నేను ఖచ్చితంగా చెప్పిన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, మంత్రి రాజీనామా చేయాలి అని. అది ఒక ప్రజాస్వామ్య డిమాండ్ అండి. మంత్రులను గడ్డి పీకడానికా? మంత్రులు ఉండేది పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించడానికి, పిల్లల యొక్క జీవితాలు బలిపెట్టడానికి కాదు. వరుసగా 24 లీక్ అయ్యి ఏం కాలే, 26లో మళ్ళీ లీక్ అయితే వాడు ఎందుకు మినిస్టర్ ఉన్నారా? అది ఒక డెమోక్రటిక్ డిమాండ్. అది బయటకు వచ్చింది, అజిటేషన్ జరిగింది. మరి దాని మీదట వైసీపీ కనుక ఆ జెన్జీ యూత్ను బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు పోయి రావడము, వాళ్ళ పార్టీ వాళ్ళు పోయి రావడము. నాకు ఒక వైసీపీ నాయకుడు చెప్పినాడు, మిథున్ రెడ్డి ఇండ్లు దగ్గరే ఉంటుందంట అక్కడికి, ఏది వీళ్ళ ధర్నా శిబిరానికి, జంతర్ మంతర్కు. వీళ్ళు పోయి చెప్పారట, అన్న ఒకసారి పోయి చూసొద్దామని. లేదు పెద్ద ఆయన యొక్క అనుమతి లేదు మనకు, ఊరికే పక్కన నిలబడి మనం చూడొచ్చు తప్ప మాట్లాడడానికి కానీ వాళ్ళతో పోయి కలవడానికి అనుమతి లేదు. అంటే మీకు భయము జంజీతో కాదు, మీకు భయము నరేంద్ర మోడీతో. మీరు కనుక డైరెక్ట్ గా జంతర్ మంతర్ పోతే నరేంద్ర మోడీ పట్టుకుంటాడు, ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకుంటాడు, జుట్టు పట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇక్కడ కొట్లాడతారు, అక్కడ జంజీకి మద్దతుగా ఏం మాట్లాడరు. ఇతను కూడా, 2 పార్టీలు కూడా. సరే ఏమైనప్పటికీ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. జంజీ ఉద్యమానికి, నీట్ లీకేజ్కు, రాష్ట్రంలో డిఎస్సికి పోల్చడం అనేటువంటి తాత బట్టదలకు అవ్వమ్మోకాటికి ఏదో సామెత అంటారు, ఏదో అట్లా పోల్చడమే తప్ప దానికి హేతుబద్ధత లేదు. డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటా, దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, లేవనేది ఏం లేదు. పరీక్ష రాయని వాళ్ళకు కూడా సీట్ వచ్చింది అనేటువంటిది అది క్లారిఫై చేస్తున్నారు. నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను ఛాలెంజ్ చేయడం లేదు గవర్నమెంట్. నిజంగా వైసీపీ దగ్గర ఆధారం ఉంటే వైసీపీకి ఛాలెంజ్, హైకోర్టులో వేయచ్చు కేసు. ఆ రోజు కూడా మీరు ఒకసారి డిబేట్ నిర్వహించారు. ఆ డిబేట్లో కూడా అనుకున్నాం, ఇది కనుక పరీక్ష రాయడానికి సీట్ ఇచ్చింటే మాత్రం తప్పనిసరిగా హైకోర్టులో పోతే జోక్యం చేసుకుంటారు. ఎవరు కోర్టుకు పోలే, ఏమి రాలేదు. ఏమైనప్పటికీ పని లేకుండా సార్, కరెక్ట్ సార్, మీరు కోట్ చేసిన కరెక్టే. ఈవెన్ నేను మన డిబేట్ అప్పుడు నేను కూడా పర్సనల్ గా ఇది ఎక్కడ నాకు కన్విన్సింగ్ గా లేదనిపించాం. కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఇట్స్ వ్యాలిడ్ అట. యాజ్ పర్ నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాయకపోయినా కానీ ఇవ్వవచ్చు అనేది ఉంది. ఇక రూల్ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? అందుకని కోర్టులు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇక్కడ సంబంధించి వివరాలు నా దగ్గర, ఆ వివరాలు నేను చూడలేదు, నా దగ్గర లేవు. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఏదైనా ఆధారాలు ఉంటే యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్ అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఏమైనప్పటికీ డిఎస్సి ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్త నేనైతే ఎక్కడ చూడలేదు. అయితే స్పోర్ట్స్ కోటాలో పిక్ అండ్ చూస్కి ఇచ్చుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది వాళ్ళు నోటిఫికేషన్లు పెట్టింటే మనం చేయగలిగేది ఏం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, వైసీపీ ఇంతకంటే మంచి సమస్యలు ఉన్నాయి, ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి. మీరు దాని మీద కొట్లాడవచ్చు, దాని మీద. అయితే లోకేష్ రాజీనామా డిమాండ్ చేయకూడదు, రోజు డిమాండ్ చేయండి, ఎవరికేం పోతుంది? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షము చంద్రబాబు రాజీనామా చేయాలా, లోకేష్ రాజీనామా చేయాలా, వాళ్ళు దిగిపోతే కానీ మేము అధికారం రామని రోజు చెప్పండి. ఎవరికేం బాధ ఉంది? ప్రజలు పట్టించుకోరు. కాబట్టి నీట్ ఎగ్జామ్ను డైల్యూట్ చేసేటువంటి పద్ధతిలో ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో ఉంది. ఈరోజు భజన చేస్తున్న ఈ 2 పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ యువత సమాధానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది రాబోయే కాలంలో.
ఎవరైతే కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఆహా అసలు అదేమంటారు, కారణ జన్ముడంట నరేంద్ర మోడీ. ఒక ఆయన పొగుడుతున్నాడు, ఒక పార్టీ నాయకుడు. ఇంకో పార్టీ నాయకుడు మనం ఏదైనా ఉంటే మోడీ గారు చెప్తే పరిష్కారం అయిపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి మోడీ మాయాజాలంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. మా వరకు మేము చెప్పేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ చాలా సమస్య, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద చేయండి, మీరు దాని నుంచి కదిలించండి. లేకుంటే స్టూడెంట్ ఇష్యూసో, లేకుంటే రైతులకు ఎల్లినో ఉంది, తాగడానికి నీళ్ళు లేవు, వర్షాలు లేవు, దాని మీద కదలండి. మీరు క్షేత్రస్థాయికి పోరు, మీరు గ్రామాలకు పోరు. మీరు ఎంతసేపు ఉన్నా ఆడ రూమ్లో కూర్చొని రాజీనామాలు చేయాలి. ఎట్లా 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు రాజీనామా కాదు, ఇంటికి పంపించడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటారు కదా, అప్పుడు చేద్దరు. ఈలోగా జనం ఇష్యూస్ తీసుకోండి, జనం ఇష్యూస్ మీద కదలండి. అంత ఓపిక లేదు వాళ్ళకు. కాబట్టి లోకేష్ రాజీనామా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు లోకేష్ రాజీనామా డిమాండ్కు ఎలాంటి సంబంధం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరిగా చేయాలా, చేయడం కోసం ఆందోళన 100% కరెక్ట్.